నీకు అర్థమైందిగా, నీకు అర్థమైందిగా, స్మెల్ వచ్చిందా లేదా సార్? నేను అనేది అదే సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఎవరికి నచ్చలేదు అన్నారని చెప్తున్నాను ప్రసాద్ గారు. ఇప్పుడు మా నాన్నగారి పేరు సత్యనారాయణ సార్, మీకు నచ్చినా నచ్చపోయినా అదే చెప్తాను నేను. అలా మీ నాన్నగారి పేరేంటి ఫర్ ఎగ్జాంపుల్? మా నాన్నగారి పేరు సూరిబాబు. సూరిబాబు గారు అబ్బాయి ప్రసాద్ గారు. చచ్చి ఏం బాగుంటుంది సూరిబాబు, సౌరజ్జు, ప్రభాసు అందం అంటారేంటి? అలాగే మనకు సిస్టము ఓ పద్ధతి ఉంటుంది. ఎవడంటే ఆడు పిలిస్తే వెళ్ళిపోవడానికి లారీ వెనకాల మేరీ కాదు కదా, అతనికి ఒక పద్ధతి పాడు ఉండాలి. నేను చెప్పాను, విజయప్రసాద్ రెడ్డి గారు మీకు డ్రైవింగ్ వచ్చేది నాకు ఎలా తెలుస్తుంది, టెస్ట్ డ్రైవ్ ఉంటుంది కదా, ఓ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి అన్నాడు. బైక్ రేస్ ఉందనుకోండి, టీవీఎస్ 50ని వేసుకుని బైక్ రేస్కి వెళ్తాడు ఎవడైనా? అలా 50-50 వెళ్తే ఎలా చేస్తాను సార్? అంతా మనకు పుట్టిన వాళ్ళే కదా సార్. ఇప్పుడు నేను ఉన్నాను సార్, బొగడ బైబిల్కి, నాకు, నా పూర్వీకులకి, నా దేశానికి, మా ఇంట్లో వాళ్ళకి, పనికిమాల బైబిల్కి నాకు సంబంధం లేదు అని నేను చెప్పగలను. మీరు చెప్పలేదు, అతను చెప్పలేదు, ఎందుకంటే మనకే పుట్టారు కాబట్టి. మీరు అర్జెంటుగా ప్రసాద్ గారితో ఏం చెప్తారంటే, విజయప్రసాద్ రెడ్డి గారితో, సార్ మీరు ప్యూర్ క్రైస్తవ అయిపోండి, ఆ రెడ్డి అది వాడకుండా మీరు చక్కని క్రైస్తవులు అయిపోయి అర్జెంట్గా ఆయనకు మెసేజ్ పెట్టండి, ఒక్క ప్రశ్నగా ఆన్సర్ చెప్పండి అని ఆయనకి పెట్టండి. ఓకే సార్, మీరు ఈ పనిలో ఉండండి. మీరు గొర్రె, అర్థమైంది. గుడ్ నైట్.